టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు, కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలు చేసినా ఆ తర్వాత మాత్రం మాస్ మూవీలతో సత్తా చాటుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ ఈగల్ అనే యాక్షన్ మూవీని చేశారు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా భారీగా లభిస్తోంది. వసూళ్లు బాగున్నాయి. మరి రవితేజ మూవీ ఈగల్ 11 రోజుల్లో ఎంత వసూలు చేసింది? 12వ రోజు వసూళ్లు ఎంత మేర రానున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిలిం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఈగల్ సినిమా విషయానికి వస్తే రవితేజ, అనుపమ, కావ్య థాపర్ లాంటి టాప్ యాక్టర్లు, బెస్ట్ టెక్నీషియన్స్తో రూపొందించారు ఈ మూవీని. వారి రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి 60 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా రిలీజ్కి ముందు మంచి బజ్ క్రియేట్ అయింది. ఏపీ నైజాం కలిపి 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి మొదటి రోజు 15 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 7 కోట్ల రూపాయలు, మూడో రోజు 6 కోట్ల రూపాయలు. ఇలా వరుసగా చూసుకున్నట్లయితే 10వ రోజు 4 కోట్ల రూపాయలు, 11వ రోజు 2.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. 11 రోజుల్లో మొత్తం 51 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ దాటింది ఈ సినిమా. 12వ రోజు దాదాపు ఆక్యుపెన్సీ చూసినట్లయితే 42% వరకు కనిపిస్తోంది. మరో 3 కోట్ల రూపాయల వరకు 12వ రోజు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రమంగా థియేటర్ల కౌంట్, ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది. మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు. గత వారం, ఈ వారం చూసుకున్నట్లయితే యాత్ర, లాల్ సలాం, భైరవ్ కోన, ఈగల్ ఈ 4 చిత్రాల్లో ఈగల్ టాప్ వసూళ్లతో ఇప్పటికీ ట్రెండింగ్లో నిలుస్తూ ఉంది.